వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. చేనేత కార్మికుల రుణాలు మాఫీ చేయాలని కోరిన చైర్మన్ దుడక ఉప్పలయ్య. వరి ధాన్యం ఉత్పత్తిలో దేశంలో నల్గొండను నెంబర్ 1 చేసింది కేసీఆర్ అన్న మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు. సాగర్ ఏరియా ఆసుపత్రిలో ప్రైవేట్ ఆసుపత్రులకు పోటీపడే విధంగా వైద్య సౌకర్యాలు, అధునాతన యంత్ర పరికరాలు ఉన్నాయన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. బైజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. కార్పొరేట్ల కోసమే ఈ యూపీఎస్, టీఎస్, సిపిఎస్, ఈయూ అన్న రాష్ట్ర కార్యదర్శి ఉదావత్ లక్షీరావు. మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ ను ఘనంగా సత్కరించిన విద్యానగర్ కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు. ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన ఆర్టీఓ అధికారులు. ఎర్రారం గ్రామంలోని యూపీఎస్ స్కూల్లో లయన్ మదన్ మోహన్ రేపాల దాతృత్వంలో క్రీడా సామాగ్రి అందజేత. మాతృదేవోభవ అనాథాశ్రమంలో ప్రభుత్వ విప్ ఐలయ్య, పిఆర్ఓ ఆదిమూలం సురేష్ జన్మదిన వేడుకలు. యాదగిరిగుట్టలోనే జై భవానీ జ్యువెలర్స్ ముందు రిలే నిరాహార దీక్ష చేపట్టిన బాధితులు. సత్య న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన కురుమ సంఘం అధ్యక్షుడు ఎగ్గిడి శ్రీశైలం. రామానాయుడు స్టూడియోలో వేట మొదలైంది చిత్రం ఆడియో ఆవిష్కరణ. భీమగోని సంతోష్ గౌడ్ యువసేన ఆధ్వర్యంలో స్త్రీ శక్తి స్వయం ఉపాధి సదస్సు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం పద్మశాలి చేనేత సహకార సంఘం చైర్మన్ దుడుగు ఉప్పలయ్య మంగళవారం రోజున చేనేత మంత్రి తుమ్మల నాగేశ్వరరావును చేనేత సహకార సంఘాలకు క్యాష్, క్రెడిట్, వ్యక్తిగత చేనేత కార్మికుల రుణాల మాఫీ చేయాలని కోరడం జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ జిల్లా పద్మశాలి నాయకులు గర్దాస్ బాలయ్య మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం పద్మశాలి చేనేత సహకార సంఘం చైర్మన్ దుడుక ఉప్పలయ్య మంగళవారం రోజున చేనేత మంత్రి తుమ్మల నాగేశ్వరరావును చేనేత సహకార సంఘాలకు క్యాష్, క్రెడిట్, వ్యక్తిగత చేనేత కార్మికుల రుణాలు మాఫీ చేయాలని కోరడం జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ జిల్లా పద్మశాలి నాయకులు గర్దాసు బాలయ్య మాట్లాడుతూ చేనేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని, చేనేత వృత్తిపై ఆధారపడి ఉన్న నిరుపేద చేనేత కార్మికులను వెంటనే వారి యొక్క వ్యక్తిగత రుణాలను కూడా మాఫీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పద్మశాలి సంఘ చేనేత కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రభుత్వం రైతుల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని నిరసిస్తూ మంగళవారం నల్గొండలోని స్థానిక గడియారం సెంటర్లో ఏర్పాటు చేసిన రైతు మహాధర్నా కార్యక్రమానికి టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం రైతుల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని నిరసిస్తూ మంగళవారం నల్గొండలోని స్థానిక గడియారం సెంటర్లో ఏర్పాటు చేసిన రైతు మహాధర్నా కార్యక్రమానికి టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ నల్గొండలో బీఆర్ఎస్ జోష్ను చూస్తుంటే సంతోషంగా ఉందని అన్నారు. మేము నల్గొండలో నిర్మించిన ఐటీ టవర్ కల తప్పిందని, కేసీఆర్ ధాన్యం దిగుబడిలో తెలంగాణ భారతదేశానికి నెంబర్ 1 చేసిందని, ప్రతి ఇంచుకి సాగునీరు ఇచ్చిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. రేవంత్ రెడ్డి భరోసా ఇస్తామన్న మాట తప్పి రైతులను నిలువున మోసం చేశారని, కాంగ్రెస్ వస్తే రైతు బంధు ఆగిపోద్ది అన్నామని, అన్నట్లే జరిగిందని,
ఓట్లప్పుడు మాత్రమే ఒక్కసారి రైతు బంధు వేశాడని, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయి, అందుకే మళ్ళీ డబ్బులు వేస్తామని మాట మార్చారన్నారు. రుణమాఫీ 100% చేయలేదని, 40% మందికి మాత్రమే చేశాడని, కాంగ్రెస్ వాళ్లను గ్రామ సభల్లో నిలదీస్తున్నారని, ఎక్కడికెళ్లినా దుమ్ము దులుపుతున్నారని తెలిపారు. 15,000 భరోసా అని ఇప్పుడు 12,000 ఇచ్చి మోసం చేస్తున్నాడని, దరఖాస్తులు అడుగుతూ ప్రజలను నిలువున మోసం చేస్తున్నాడని అన్నారు. అది లేదు, తీరా సన్నధాన్యం అని సన్నాయి నొక్కులు నొక్కుతూ అన్ని డ్రామాలు చేస్తుండన్నారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తా అన్నాడని రేవంత్, అందుకే ఇప్పుడు రైతు బంధు నిలిపివేయాలని కుట్ర చేస్తుండని, ఒక్కో రైతుకు ఎకరాకు 17,500 బాకీ ఉన్నాడని, ఇవి అన్నీ ఇయ్యాలన్నారు. నల్గొండ నుండే కాంగ్రెస్ను చీల్చి చెండాడాలని పోరాటం మొదలైందని, తెలంగాణ అంతా సర్వనాశనం అయిందని, మంత్రులకు ఎక్కడికక్కడ నిలదీయాలని నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. చాలా వల్గర్గా మాట్లాడుతున్న కోమటిరెడ్డికి దమ్ముంటే మీటింగ్ పెట్టి ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని, రైతులకు ఏం చేశారో చెప్పాలని ధర్నాకు అనుమతి ఇచ్చిన హైకోర్టుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏం చేసిండు కేసీఆర్ నల్లగొండ కంటే చెప్పండి. వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణను దేశంలో నెంబర్ 1 చేస్తే నల్లగొండను రాష్ట్రంలో నెంబర్ 1 చేసిండు కేసీఆర్. ఒకటి కాదు, 3 మెడికల్ కాలేజీలు సూర్యాపేటలో, నల్లగొండలో, యాదాద్రిలో కట్టించింది కేసీఆర్. యాదాద్రి గుడిని అత్యద్భుతంగా తీర్చిదిద్ది ఆ లక్ష్మీ నరసింహస్వామి రుణం తీర్చుకున్నాడు కేసీఆర్. తామర చెర్లలో అద్భుతంగా మొత్తం తెలంగాణలోనే అతి పెద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కట్టించింది కేసీఆర్. చెప్పుకుంటా పోతే ఒకటి రెండు కాదు ఎన్నో పనులు చేసినాం. దమ్ముంటే క్లాక్ టవర్ కు రా, మా భూపాలన్న వస్తాడు, మా జగదీశ్ అన్న వస్తాడు, వాళ్ళు నీ సంగతి చెప్తారనే మాట కూడా నేను తెలియజేస్తా ఉన్నా. నాయకులకు కర్రు రాల్చి వాత పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఆ నమ్మకం ఉంది. మీ అందరు కూడా టిఆర్ఎస్ పార్టీ నాయకులు అంటే నిజాయితీ పనులు. టిఆర్ఎస్ పార్టీ నాయకులు అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకొని 10 మందిని కాపాడుకునే నాయకులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు. అదే కాంగ్రెస్ నాయకుడు పొత్తులు లేస్తే ఎవరి పొట్ట కొట్టాలి, ఎవరి కడుపు దోసుకోవాలి, ఎవరిని నాశనం చేయాలనేది కాంగ్రెస్ వాళ్ళు. మరి అట్లా దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం అందరం కూడా రేపటి టిఆర్ఎస్ జెండా ఎగిరేయడానికి, టిఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవడానికి ముందుకు సాగాలి. రైతులకు మద్దతు పలకాల్సిందిగా మనమందరం కూడా కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరు కూడా, ఇంకా బయట ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ సభను సక్సెస్ చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, మంగళవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సాగర్ ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి ఓపీ, క్యాజువాలిటీ, ఎమర్జెన్సీ, ఎంసీహెచ్, లేబర్ తదితర వార్డులను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎం హరికృష్ణ, ఆసుపత్రి డాక్టర్లతో మాతా శిశు సంరక్షణ, ప్రసవాల తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మంగళవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సాగర్ ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి ఓపీ, క్యాజువాలిటీ, ఎమర్జెన్సీ, ఎంసీహెచ్, లేబర్ తదితర వార్డులను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎం హరికృష్ణ, ఆసుపత్రి డాక్టర్లతో మాతా శిశు సంరక్షణ, ప్రసవాలు తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఏరియా ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు ఉన్నందున ప్రసవాలతో పాటు మాతా శిశు సంరక్షణకు డాక్టర్లు కృషి చేయాలని అన్నారు. ఎమర్జెన్సీ, క్యాజువాలిటీ సేవలతో పాటు సాధారణ ప్రసవాలను పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లకుండా ఏరియా ఆసుపత్రికి వచ్చే వైద్య సేవలు పొందాలని సూచించారు. సాగర్ ఏరియా ఆసుపత్రిలో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయని, ముఖ్యంగా అధునాతన యంత్ర పరికరాలు ఉన్నాయని, ఈ ఆసుపత్రికి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉందని, దివంగత ప్రధాని నెహ్రూ హయాంలో శంకుస్థాపన చేసిన ఈ ఆసుపత్రికి
ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. అలాగే ఇక్కడి డాక్టర్లు సైతం ప్రతిభావంతులు ఉన్నారని, మంచి వైద్య సేవలు అందిస్తారని ఆమె అభినందించారు. ఆసుపత్రికి కావలసిన ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, 102 అంబులెన్స్ వాహనం డ్రైవర్ను త్వరలోనే ఏర్పాటు చేస్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి ఆర్ఎంఓ, గైనకాలజిస్ట్, ఇతర డాక్టర్లు ఉన్నారు. బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బైజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో గర్భిణీలకు, బాలింతలకు, డయాలసిస్ రోగులకు, అన్నార్థులకు సాయి భోజన్ అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు, ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి మాట్లాడారు. బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ దాతల సహకారంతో గర్భిణీలకు, బాలింతలకు, డయాలసిస్ రోగులకు, అన్నార్థులకు సాయి భోజన్ అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు, ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి మాట్లాడుతూ ఆసుపత్రిలోని గర్భిణీలు, బాలింతలు, రోగులు, అన్నార్థులు, ఆసుపత్రి సిబ్బంది సాయి భోజన్ అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు. వారందరూ అన్నదానం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ వారికి మరియు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ట్రస్ట్ ద్వారా ఆకలితో ఉన్న వారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం, అన్నదానంతో తృప్తిపరుద్దామని పిలుపునిచ్చారు. సేవే లక్ష్యం, సేవే మార్గంతో ట్రస్ట్ కొనసాగుతుందని, మానవ సేవే మాధవ సేవ అని త్రవిద్య, శ్రవిద్య, త్రయాక్షర్ తెలిపారు. ఈ సేవా కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, సభ్యులు జేరిపోతుల చంద్రకళ, డి మధుకర్, సేవకులు ఈగురపు భాస్కర్, ఆర్ఎల్ఈ కుమార్, ఎస్డి జిలానీ మరియు దాతలు తదితరులు పాల్గొన్నారు. ఇట్లా మమ్మేస్తా మీరు అక్కడ చేతులు అడిగేది కలుసుకోండి. అక్కడ నీళ్ళు ఉంటే తీసుకుంటాను. అందులో పడేసే ఓకేనా. మంగళవారం ఇక్కడ పెడుతుంది, అందరు రావాలి.
ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ యూనిఫైడ్ పెన్షన్ విధానంపై జారీ చేసిన నోటిఫికేషన్ను వ్యతిరేకిస్తూ మంగళవారం మర్రిగూడ మండలంలోని దామరభీమనపల్లి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఉదావత్ లచ్చిరామ్ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో యూపీఎస్ పత్రాలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఉదావత్ లచ్చిరామ్ మాట్లాడారు. ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ యూనిఫైడ్ పెన్షన్ విధానంపై జారీ చేసిన నోటిఫికేషన్ను వ్యతిరేకిస్తూ మంగళవారం మర్రిగూడ మండలంలోని దామరభీమనపల్లి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఉదావత్ లచ్చిరామ్ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో యూపీఎస్ ప్రతులను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఉదావత్ లచ్చిరామ్ మాట్లాడుతూ సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని గత దశాబ్ద కాలంగా తీవ్ర పోరాటం చేస్తుంటే ఇప్పుడు కేంద్ర ఆర్థిక శాఖ కార్పొరేట్ శక్తులకు తలొగ్గి ఈ యూపీఎస్ విధానం తీసుకురావడం అప్రజాస్వామికమని, ఇది కేవలం షేర్ మార్కెట్లోకి నిరంతరాయంగా పెట్టుబడులు పెట్టే విధంగా ఉందే తప్ప ఈ విధానంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కుటుంబ, సామాజిక భద్రత కోణం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధానం వల్ల ఉద్యోగి తన సర్వీస్ కాలంలో జమ చేసిన ప్రతి నెల బేసిక్ పే డిఏలో 10% చొప్పున జమ చేసిన సొమ్మును ఎన్పిఎస్ ట్రస్ట్కు బదిలీ చేసిన తర్వాతనే ఉద్యోగికి సర్వీస్ పెన్షన్ నిర్ణయించడం అనేది అత్యంత దారుణమైన చర్య అని, దీన్ని సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులందరూ ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఉద్యోగ ఉపాధ్యాయులకు కంట్రిబ్యూషన్ లేకుండా పాత పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. పెన్షన్ అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అని సుప్రీంకోర్టు నకారా కేసును ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ ప్రతుల దహనం కార్యక్రమంలో సిపిఎస్ ఉపాధ్యాయులు కడపర్తి సంజీవరావు, రాసమల్ల సికిందర్, కొండ శ్రీనివాస్, కట్రావత్ పరంగి, వై మంజులత, నుష్రత్ బేగం తదితరులు పాల్గొన్నారు. సిపిఎస్యు రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యూపీఎస్ని ప్రవేశపెడుతున్నారు. అలా ప్రవేశపెట్టవద్దని నిరసిస్తూ ఈరోజు టీఎస్సిపిఎస్యు యూనియన్ ఆధ్వర్యంలో ఈ యొక్క యూపీఎస్ ప్రతుల దహనం చేయడం జరుగుతుంది. మరి మా రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ గారు, ప్రధాన కార్యదర్శి కల్వల శ్రీకాంత్ గారి ఆదేశాల మేరకు మరి ఈరోజు 28వ తారీఖు నాడు మధ్యాహ్నం భోజన విరామ సమయంలో యూపీఎస్ ప్రతులను దహనం చేస్తున్నాము. అయ్యా, మాకు సిపిఎస్ వద్దు, యూపీఎస్ వద్దు, మాకు కావాల్సింది ఓన్లీ ఓపీఎస్, ఓల్డ్ పెన్షనే మాకు కావాలి. కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము సవినయంగా కోరుతున్నాము. ఖచ్చితంగా ఓపీఎస్ అంటే ఓల్డ్ పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించండి. ఉద్యోగ ఉపాధ్యాయుల సామాజిక భద్రతను పెంచండి. కాబట్టి ఖచ్చితంగా ఒకటే పెన్షన్ ఉండాలి. ఆ పెన్షన్ ఏదైతే ఉండాలో అది ఓపీఎస్ మాత్రమే ఉండాలని ఈరోజు టీఎస్సిపిఎస్యు రాష్ట్ర కార్యదర్శిగా మేము ఈరోజు మర్రిగూడ మండలం దామరభీమనపల్లి హై స్కూల్లో టీఎస్లో కలిసి మేము యూపీఎస్ పత్రాలను దానం చేయడం జరిగింది. కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం, మోడీ గారికి అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఖచ్చితంగా ఓపీఎస్నే ప్రవేశపెట్టండి. పాత పెన్షన్ విధానమే మాకు కావాలి. థ్యాంక్ యూ. నల్గొండ పట్టణ 47వ వార్డు మాజీ కౌన్సిలర్ మరియు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబగోని రమేష్ పదవీకాలం ముగిసిన సందర్భంగా విద్యానగర్ కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు బుట్టెడ్డి వీరారెడ్డి అధ్యక్షతన మరియు కార్యదర్శి పంతులు శ్రీనివాస్, వ్యవహార్త చకిలం వేణుగోపాల్ ఆధ్వర్యంలో అభినందన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నల్గొండ పట్టణ 47వ వార్డు మాజీ కౌన్సిలర్ మరియు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ పదవీకాలం ముగిసిన సందర్భంగా విద్యానగర్ కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు బుట్టెడ్డి వీరారెడ్డి అధ్యక్షతన మరియు కార్యదర్శి పంతులు శ్రీనివాస్, వ్యవహార్త చకిలం వేణుగోపాల్ ఆధ్వర్యంలో అభినందన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు అబ్బగోని రమేష్ను గజమాలతో సత్కరించి పట్టు వస్త్రాలు, శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మరియు ప్రజలు పాల్గొని విజయవంతంగా పదవీకాలం ముగియడంతో వారిని ఘనంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, విశ్రాంత కలెక్టర్ చొల్లెటి ప్రభాకర్, మాజీ కౌన్సిలర్లు కేసాని వేణుగోపాల్ రెడ్డి, ప్రదీప్ నాయక్, మునాసా వెంకన్న మరియు ఇతర కౌన్సిలర్లు, కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు సోమగాని శంకర్ గౌడ్, డాక్టర్ మనోహర్, పెద్ది చక్రపాణి, చామకూరి శ్రీరాములు, మోత్కూరు వెంకటేశ్వర్లు, డాక్టర్ అనంతరెడ్డి,
కె వీణారెడ్డి, చెకిలం సంధ్యారాణి, పుష్ప, గట్టుపల్లి అశోక్ రెడ్డి మరియు ఉదయ్ కుమార్, ప్రేమ్ మోహన్, నాగిళ్ల మురళి, టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు మరియు శేఖర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి, ఇతర నాయకులు మరియు పట్టణ ప్రముఖులు పాల్గొని రమేష్ సేవలను కొనియాడారు. ఉంటుందని చెప్పి మాటిచ్చిన నెల ప్రకారం గెలిచిన నెల లోపలనే 2020 జనవరిలో గెలిచిన ఫిబ్రవరి ఎండింగ్ కల్లా కంప్లీట్ చేసి చూపించిన 50 లక్షల రూపాయలు అప్పుడు ఎస్డిఎం నిధుల నుంచి వెచ్చించి వెంటనే 50 లక్షల తప్పకుండా అందరూ అభినందనలు తెలియజేయండి. ఈవెన్ అక్కడున్న ఎమ్మెల్యే చెప్పినా కూడా కొన్ని విషయాలు పక్క పడేసారు. ఎందుకంటే ఆయన సీఎం గారి డైరెక్షన్ పనిచేశారు. ఆయన కూడా నేను ఇట్లా చెప్పగానే నా వార్డులో ఈ పార్క్ ఉన్నది అనగానే వెంబటే విజిట్కి వచ్చిండు. మా కాలనీ పెద్దలందరినీ ఇక్కడ సమావేశం చేసినాం. వెంటనే వారు చూసి అరే ఇంత పెద్ద పార్కు ఇంత పెద్ద స్థలం ఈ కాలనీలో ఉండడం మీ అదృష్టం అండి, ఇమీడియట్గా కోర్టు కేసును కూడా నేను ఫాలోఅప్ చేస్తాను. 47వ వార్డు వాస్తవ్యులు మరియు మా యొక్క అందరికీ ఆదర్శపడిన మున్సిపల్ వైస్ చైర్మన్ అభోగన్ రమేష్ గారి యొక్క ఆత్మీయ అభినందన సభకు మా యొక్క కాలనీ అభివృద్ధి కమిటీ విద్యానగర్ పార్క్ అభివృద్ధి కమిటీ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమానికి అందరూ 47వ వార్డు కాలనీవాసులు అందరూ తండోపతండాలు కలిసి వచ్చి వారు చేసిన సేవలకు ఎంతో వాళ్ళు ఎంతంటే ఒక తన్మయత ఉంటుంది. కంపల్సరీ మా రమేష్కి మేము చేయాలనే దృక్పథంతో వాళ్ళు రావడం చూసి మేము చాలా కదిలిపోయాం. ఎందుకంటే మనిషి ఎవరికైనా ఒక పదవి అనేది అలంకారప్రాయం కాకుండా పదవికే ఒక వన్నె తెచ్చిన రమేష్ గారి గురించి ఇంతమంది వచ్చి చేస్తుంటే మాకు కూడా మేము చేసిన కార్యక్రమానికి సార్థకత అనిపించింది. మరి వారికి ఇంకా మున్ముందు భావితరంలో మంచి అత్యున్నత పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే అవకాశం పెద్దలందుకు ధన్యవాదాలు తెలియదు. మా కాలనీ తరఫున రిప్రజెంట్ చేసి కౌన్సిలర్గా ఎలక్ట్ అయ్యి వైస్ చైర్మన్గా నియమింపబడి వైస్ చైర్మన్గా నియమింపబడినా కానీ చైర్మన్ బాధ్యతలన్నీ స్వీకరించి అన్ని పనులు మాకు ఎల్లవేళలా అందుబాటులో ఉండే ఏ కార్యక్రమం కావాలన్నా ఏ పని కావాలన్నా క్షణాలలో చేసి పెట్టిన వ్యక్తి అబ్బగోన్ రమేష్ గారు. వారికి ఈరోజు మేము అభినందన సభ ఏర్పాటు చేయడం అంత పెద్ద గొప్పేం కాదనుకుంటున్నాము. కానీ అది మా ధర్మంగా స్వీకరించి మేము చేసినాము. వారు ఇప్పుడే కాదు మా గత 20 సంవత్సరాల నుంచి కూడా మా కాలనీకి చేస్తూనే ఉన్నారు. కానీ ఈసారి వారు వైస్ చైర్మన్గా పదవి విరమణ చేసినారు కాబట్టి కంపల్సరీ మేము చేయాలనుకున్నాము, చేసినాము. వాళ్ళు మా కాలనీకి కానీ మా పార్కు కానీ ఎన్నో సేవలు చేశారు. మేము అడగకుండానే మాకు వరాలు ఇచ్చిన ఇప్పుడు దేవుడు అనలేం కానీ అలాంటి వ్యక్తి మాకు ఒక 5 లక్షలు కావాలి అని అంటే ఎందుకు సార్ 10 లక్షలు పెట్టేద్దాంలే అనే ఉద్దేశంతో అంత డెవలప్మెంట్ చేసి అంత ఆ రకంగా తీర్చిదిద్దిన వ్యక్తి అబ్బగోన్ రమేష్ గారు. ఒక్క పార్క్కి కాదు, కాలనీలో ఏ సమస్య ఉన్నా, కరెంటు సమస్య ఉన్నా, నీటి సమస్య ఉన్నా, రోడ్ల సమస్య ఉన్నా, ఇంకా ఏ సమస్య ఉన్నా కూడా నేనున్నానంటూ ముందుకొచ్చి పిలువగానే ఫోన్ కాల్ మీద ముందుకొచ్చి సమస్యను పరిష్కరించిన వ్యక్తి అబ్బగోన్ రమేష్ గారు. వారికి ఈరోజు మేము అభినందన సభ ఏర్పాటు చేయడం మాకు విద్యానగర్ కాలనీ పార్కు అదేవిధంగా అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నేను గత 5 సంవత్సరాలుగా ఈ వార్డు నుంచి 47వ వార్డు నుంచి కౌన్సిలర్గా ఎన్నుకోబడి అదేవిధంగా వైస్ చైర్మన్గా అదేవిధంగా ఒక నెల రోజుల పాటు చైర్మన్గా బాధ్యతలు స్వీకరించి నిన్న 26వ తారీఖుకి మా పదవీ కాలం పూర్తయిన సందర్భంగా కాలనీ వాసులందరూ అదేవిధంగా 47వ వార్డుకు సంబంధించిన 47వ వార్డుకు సంబంధించినటువంటి పెద్దలు, కాలనీ సభ్యులందరూ, మహిళలందరూ పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈరోజు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం నిజంగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా నేను. ఎందుకంటే 5 సంవత్సరాలు నాకు అవకాశం ఇచ్చారు. అవకాశంలో నేను దాన్ని యూటిలైజ్ చేసుకొని వారి యొక్క మనోభావాలకు అనుగుణంగా అదేవిధంగా వారు చెప్పిన పనులు చేసుకుంటూ అందరికీ అందుబాటులో ఉంటూ 24 గంటలు వారికి సేవ చేసుకుంటూ వారిలోనే నిమగ్నమై లీనమై ఉన్నందుకు వారు ఈరోజు నా మీద వారి అభిమానాన్ని చూపించినందుకు నిజంగా వారందరికీ నేను పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే వారందరినీ నేను కుటుంబ సభ్యులలాగా వార్డు సభ్యులందరినీ అదేవిధంగా వారందరూ కూడా నన్ను ఒక కుటుంబంలో ఒక వ్యక్తిగా భావించి 5 సంవత్సరాల కాలంలో
ప్రతి విషయంలో నాకు వెన్నుదన్నిగా ఉండి ఈరోజు నేను ఈ స్థాయికి రాజకీయ యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ఆర్డీఓ అధికారులు ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో మంగళవారం రోడ్డు భద్రతా మాసోత్సవాలు జరిగాయి. ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా సమావేశం ఏర్పాటు చేసి యాదగిరిగుట్ట ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ అధికారులు ట్రాఫిక్ పోలీసులు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ఆర్డీఓ అధికారులు ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో మంగళవారం రోడ్డు భద్రతా మాసోత్సవాలు జరిగాయి. ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా సమావేశం ఏర్పాటు చేసి యాదగిరిగుట్ట ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆర్టీఓ అధికారులు ట్రాఫిక్ పోలీసులు మాట్లాడుతూ రోడ్డు భద్రతా నియమాలు, నిబంధనలు, సూచికలు ఆటో డ్రైవర్ తెలిపి ఖచ్చితంగా పాటించాలని సూచించారు. ఆటో డ్రైవర్లతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ అవగాహన సదస్సులో ఆర్టీఓ సాయికృష్ణ, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఇమ్రాన్, అసిస్టెంట్ మోటార్ ఇన్స్పెక్టర్ ప్రణీత్ రెడ్డి, యాదగిరిగుట్ట ట్రాఫిక్ సిఐ కృష్ణ, ఎస్ఐ రాజు, యాదగిరిగుట్ట టౌన్ సిఐ రమేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహించినప్పుడు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘనను చేయకుండా మరియు ప్రేరేప రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి రోడ్డు మీద వస్తుంటే యాక్సిడెంట్ అయ్యి ఇండికేటర్ వేసుకోలేదు. ఒక ఇండికేటర్ చూడండి కదా, మన ఊరే కదా అనుకుంటుంది అనమాట. ఆ పర్పస్లో ఇండికేటర్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో ఇండికేటర్ అనేది ఒక ప్రాణాన్ని కాపాడుతుంది, ఎనకుండా ప్రాణాన్ని. సో దాని తర్వాత ఏం జరిగింది, నాకు ఏదైతే ఉన్నారో అతనికి కూడా గవర్నమెంట్ జాబ్, వాళ్ళ ఫాదర్ జాబ్ విఆర్ఓ జాబ్ ఉంటే అతని రిటైర్మెంట్ ఉంటే అతని ప్లేస్లో ఇతను ఫాలో అప్ చేస్తున్నాను. స్టిల్ సిగ్నల్స్ చూస్తే, సింబల్స్ చూస్తే 1 వేనా 2 వేనా ఇవన్నీ కనిపిస్తాయి అనమాట. అదే ఈ వీడియో చూసి ఇక్కడే కాదు, ముట్టలే కాదు, మీరు అన్ని సిగ్నల్స్ అవన్నీ చూసి అన్ని ట్రాఫిక్ రూల్స్ అన్ని ఓపెన్ చేస్తారని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఒక్కసారి కృష్ణ బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. లయన్స్ క్లబ్ ఆఫ్ మిత్ర దేవరకొండ ఆధ్వర్యంలో డిండి మండలం ఎర్రారం గ్రామంలోని యూపీఎస్ స్కూల్లో మంగళవారం లయన్ మన్మోహన్ రేపాల దాతృత్వంతో క్రీడా సామాగ్రిని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు లయన్ కృష్ణాచారి కూరెళ్ల మాట్లాడారు. లయన్స్ క్లబ్ ఆఫ్ మిత్ర దేవరకొండ ఆధ్వర్యంలో డిండి మండలం ఎర్రారం గ్రామంలోని యూపీఎస్ స్కూల్లో మంగళవారం లయన్ మదన్ మోహన్ రేపాల దాతృత్వంలో క్రీడా సామాగ్రిని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు లయన్ కృష్ణచారి కూరెళ్ల మాట్లాడుతూ క్రీడలతో విద్యార్థులకు శారీరక, మానసిక దృఢత్వంతో పాటు ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని, సహకార నైపుణ్యం మెరుగుపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్ మదన్ మోహన్ రేపాల, లయన్ గాజుల రాజేష్, లయన్ సంధ్యారెడ్డి ముదిరెడ్డి, లయన్ కోటేశ్వర్ కార్యదర్శి, లయన్ మాకం మహేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కదా దీంట్లో ఎన్నో మీనింగ్స్ ఉన్నాయి. మీరు చక్కగా ఆడుకుంటే
అందరు ఆడతారా? క్యాప్టెన్ ఉంటారా? ఒక క్యాప్టెన్ పెడతాం ప్రతి గేమ్కి. ఈ క్యాప్టెన్ విల్ బికమ్ ద లీడర్. ఆయన మీ అందరిని ఏం చేస్తాడు? మనం గెలవాలని మీలో ఒక ఉత్సాహాన్ని లేపుతాడు. మన టీం గెలవాలి ఏమంటాడు? ఏమంటది మీ దగ్గర? మన టీం గెలవాలి అంటాడు. ఈ విల్ బికమ్ ద లీడర్ అవుతాడు ఆయన. అదేవిధంగా ఐకమత్యాన్ని తీసుకొస్తాడు. ఆటలు ఆడుతుంటే ఐకమత్యం అందరం కూడా కలవాలా, అవతల టీంని ఓడగొట్టాలని ఉంటుందా లేదా? అదేవిధంగా కోఆర్డినేషన్ అంటే మనలో ఎంత బాగున్నారు తెలుసా? డైలీ స్కూల్కి ఖచ్చితంగా రావాలి, వచ్చి డైలీ వచ్చి బాగా చదవాలి అనే తపనతోటి మీరు మంచిగా యాక్టివ్ ఉండాలంటే ఏం చేయాలి? రోజు ఉదయం ఆడుకోవాలి, ఉదయం సాయంత్రం టైం దొరికితే ఏం చేస్తారు? కానీ ఈరోజు అందరూ సెల్లు పట్టుకొని డిస్ట్రాక్ట్ అవుతుంది. దయచేసి సెల్లు వాడకండి. ఆఫ్టర్ 10th తర్వాత వాడదాం. 10th క్లాస్ వరకు మనకు సెల్ అవసరం లేదు. అవసరమా? ఇది దేవాలయంగా చూడాలి మీరు. మీ దేవాలయం ఏదనుకుంటే ఇదే దేవాలయం. ఫస్ట్ మీ గురువులు అందరూ దేవుళ్ళు దేవతలు ఎవరంటే అందులో మన గురువులు, పెద్ద గురువు. వాళ్ళు చెప్పిందే వేదల్లా ఉండాలి. అమ్మ నాన్న ఎట్లనో మన గురువులు కూడా మనకు అంత గొప్పవాళ్ళు. మీరు చెప్పింది మేము అని అనుకోకండి. మీరు ఎప్పుడు కూడా అట్లా మీరు మంచిగా ఆడుకొని మీరు మీ ఊరి పేరు, మీ అమ్మ నాన్న పేరు, మేము ఇచ్చినందుకు మా పేరు నిలబెట్టి మీరు మంచిగా డెవలప్ కావాలి అనేది మేము కోరుకుంటున్నాం. ఖరాబ్ చేయడం లాంటివి జరగదు. మళ్ళీ మేము అప్పుడప్పుడు వస్తుంటాం, కరెక్ట్ ఆడుతున్నారా లేదా అని చెప్పి సార్ వాళ్ళ దగ్గర రిపోర్ట్ తీసుకుంటాం. ఎక్కడ ఆడుతున్నారో మళ్ళీ తీసుకుపోయి స్టోర్ రూమ్లో పెట్టేసి మీరు జాగ్రత్తగా ఆడుకోవాలి. ఎప్పుడైతే గేమ్ టైం ఉండదో ఆ టైంలో తీయాలి, అనవసరం టైంలో తీయొద్దు. ఓకేనా? పెద్దలందరికీ కూడా నమస్కరించుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మంచి విషయాలు విద్యార్థులకు సెల్ ఫోన్ ముట్టుకోవద్దని. థ్యాంక్ యూ సార్. అది పిల్లలు ప్రతి ఒక్క పిల్లలు దానికి అడిక్ట్ అయ్యి ఇంటికాడ ఏం పేరెంట్స్ గిట్ట సతాయిస్తారు. అంటే వెరీ గుడ్. మీరు ఆడుకోవాలన్న ఉద్దేశంతో సార్ ఇంచుమించు లేదన్నా ఒక 10,000 ఖర్చు వ్యయం పెట్టేసి మీ స్కూల్కి ఇవ్వాలన్న ఉద్దేశంతో మేము అడగగానే ప్రత్యేకంగా మీకు వీళ్ళ ముందే చెప్పాల్సి వస్తుంది సార్. వెరీ వెరీ థ్యాంక్ యూ. కూడా రెండోసారి కూడా సార్ మాకు ఎర్ఆర్ఎం స్కూల్లో మాకు సార్ వాళ్ళు అడుగుతున్నారు, ఖచ్చితంగా మీరు ఇవ్వాలి సార్ అంటే మరి మీరు రెండోసారి కూడా ఇచ్చినందుకు మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీలేలయ్య పీఆర్ఓ ఆదిమూలం సురేష్ జన్మదిన వేడుకలను మంగళవారం రంగారెడ్డి జిల్లా బాలపూర్లో మాతృదేవో భవ అనాథల సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రంలో అనాథల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాతృదేవో భవ అనాథల సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రంలో ఉన్న 150 మంది అనాథలకు బియ్యం, పప్పు, ఉప్పుతో పాటు నిత్యావసర సరుకులు, పండ్లను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా పీఆర్ఓ ఆదిమూలం సురేష్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పీఆర్ఓ ఆదిమూలం సురేష్ జన్మదిన వేడుకలను మంగళవారం రంగారెడ్డి జిల్లా బాలాపూర్లో మాతృదేవో భవ అనాథుల సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రంలో ఆ అనాథుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాతృదేవో భవ అనాథుల సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రంలో ఉన్న 150 మంది అనాథులకు బియ్యం, పప్పు, ఉప్పుతో పాటు నిత్యావసర సరుకులు, పండ్లను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా పీఆర్ఓ ఆదిమూలం సురేష్ మాట్లాడుతూ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చేస్తున్న సేవా కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకుని తోచిన సహాయం చేయాలనే ఉద్దేశంతో అనాథాశ్రమంలో ఉన్నటువంటి 150 మందికి నిత్యావసర సరుకులు, బియ్యం, పప్పు, ఉప్పు, పండ్లను అందజేయడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ ఎక్కడో ఒక చోట సహాయం చేయాలన్నారు. అదే సహాయం మనకు తిరిగి ఆశీర్వాదంగా మారుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అనాథాశ్రమం ఆర్గనైజర్ గట్టుగిరి, చాంద్ పాషా, కళ్యాణ్, కొండల్, ఇంద్రయ్య, స్వామి తదితరులు పాల్గొన్నారు.
యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలోని జై భవానీ జ్యువెలర్స్ ముందు మంగళవారం బాధితులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడారు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలోని జై భవానీ జ్యువెలర్స్ ముందు మంగళవారం బాధితులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ కుదువ పెట్టిన బంగారం, అప్పుగా తీసుకున్న డబ్బు ఎగ్గొట్టి ఉదయించిన జై భవానీ జ్యువెలర్స్ యాజమాని జితేందర్ను అరెస్టు చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. న్యాయం చేయాలంటూ జ్యువెలర్స్ దుకాణం ముందు రిలే నిరాహార దీక్షకు దిగిన బాధితులకు బీజేపీ, సిపిఐ నాయకులు మద్దతు తెలిపి దీక్షలో పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం సత్యన్యూస్ రిపోర్టర్ గుండు మధుసూదన్ ఆధ్వర్యంలో పట్టణ కుసుమ సంఘం అధ్యక్షుడు ఎగ్గిడి శ్రీశైలం చేతుల మీదుగా సత్యన్యూస్ 2025 సంవత్సరం క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం సత్య న్యూస్ రిపోర్టర్ గుండు మధుసూదన్ ఆధ్వర్యంలో పట్టణ కుర్మ సంఘం అధ్యక్షుడు ఎగ్గిడి శ్రీశైలం చేతుల మీదుగా సత్య న్యూస్ 2025 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరంతరం ప్రజల సమస్యలు తెలియజేస్తున్న సత్య న్యూస్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జట్టా సిద్ధులు, దినచరణ్య సంస్థ వ్యవస్థాపకులు చింతల సాయిబాబా, టీడీపీ మండల అధ్యక్షులు మల్రెడ్డి, సాంబిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీ జగన్మాత రేణుకా క్రియేషన్స్ 4 ఫౌండర్స్ పతాకాలపై బన్నీ అశ్వంత్ దర్శకత్వంలో సామా శ్రీధర్, పంజాల వెంకట్ గౌడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం రాజా మార్కండేయ వేట మొదలైంది అనేది ఉపశీర్షిక. గౌరిశెట్టి శ్రీనివాస్, బన్నీ అశ్వంత్, కో ప్రొడ్యూసర్ ఎస్కే మీరావలి, రామారావు, విశ్వేశ్వరరావు, సత్యదీప్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం హైదరాబాద్లోని రామానాయుడు స్టూడియోలో ఆత్మీయ అతిథుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. శ్రీ జగన్నాత్మక రేణుకా క్రియేషన్స్ 4 ఫౌండర్స్ పతాకంపై బన్నీ అశ్వంత్ దర్శకత్వంలో సామా శ్రీధర్, పంజాల వెంకట్ గౌడ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న చిత్రం రాజా మార్కండేయ వేట మొదలైంది అనేది ఉపశీర్షిక. గౌరిశెట్టి శ్రీనివాస్, బన్నీ అశ్వంత్, కో ప్రొడ్యూసర్స్ ఎస్కే మీరావలి, రాయారావు, విశ్వేశ్వరరావు, సత్యదీప్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం హైదరాబాద్లోని రామానాయుడు స్టూడియోలో ఆత్మీయ అతిథుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ హీరో సుమన్, ప్రధాని రామకృష్ణ గౌడ్, హీరో తేజస్, వీరమాచినేని, హీరోయిన్స్ రోమి, దేవిక, ప్రత్యూష, దర్శకుడు బన్నీ అశ్వంత్, నిర్మాతలు సామా శ్రీధర్, పంజాల వెంకట్ గౌడ్, సహ నిర్మాతలు గౌరిశెట్టి శ్రీనివాస్, మాజీ టూరిజం చైర్మన్ శ్రీనివాస్ గుప్తా,
హైకోర్టు అడ్వకేట్ రాపోలు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఒకసారి చూసి ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని తెలపాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈ యొక్క శివుని సాంగ్ని ది ఇన్స్టా ఫ్రేమ్ కవిరాజు గారిని వచ్చి లాంచ్ చేయవలసిందిగా కోరుతున్నాము. కవిరాజు గారు ప్లీజ్ కమ్ టు ద డయాస్ అండ్ లాంచ్ ద సాంగ్ ఆఫ్ శివుడు. శివయ్య గారు డైనమిక్ హీరో, సినిమా హీరోనే కాదు, ఆయన సమాజ సేవలో కూడా ఒక హీరోగా ఉన్న సుమన్ గారు ప్రత్యేక అభినందన తెలుపుతూ, మిత్రుడు కట్కం శ్రీనివాస్ గారు, వీళ్ళందరికీ కూడా మా పతాని రామకృష్ణ గౌడ్ గారు, మా సిద్దిపేట ముద్దుబిడ్డ, ఎందుకంటే ఆయన ఎన్నో సినిమాలు తీసి అందరికీ ఆదర్శంగా ఉన్న రామకృష్ణ గౌడ్ అన్న గారికి ఈ సినిమా సక్సెస్ఫుల్గా 100 days ఆడాలని మా సిద్దిపేట జిల్లా గజ్వెల్లో మా శ్రీధర్ గారు ఒక కసితోటి తీసిన సినిమా ఇది. ఈ సక్సెస్ఫుల్గా 3 పూలు 6 కాయలాగా నడవాలని చెప్పేసి నేను సక్సెస్ఫుల్గా నడవాలని సుమన్ గారు చెప్పినట్టు రాజా మార్కండేయ సుమన్ గారు కూడా ఏం చెప్పిండంటే శివుని పాట మాత్రం ఇది హైలైట్ అవుతుంది. ఈ సినిమాకి ఒక ఫుల్ ప్రమోషన్, ఇది ఫుల్ సపోర్ట్. సిద్దిపేట వాళ్ళే మేడం పాట, విశ్వేశ్వరరావు గారు కూడా ఈ పాట లిరిక్ బాగుంది. ఒక ఆధ్యాత్మికం ఉంది, లవ్ ఉంది, సేమ్ టైం ఒక విలన్ కూడా ఒక అంటే హింసాత్మకంగా ఉన్న సినిమా శివుడే వచ్చి కాపాడడం. ఒక మంచి సుమన్ గారు అన్నట్టు శివరాత్రి కోసం వీరవల్లి షేక్ గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు. సింగర్స్ కందుకూరి శంకర్ గారు, మీరవల్లి షేక్ గారు, మీరావళి షేక్ గారు, రచయిత చాలా అద్భుతమైంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే నెక్స్ట్ మంత్ అదే ఈ మంత్ శివరాత్రి ఉంది. శివరాత్రికి చాలా పెద్ద ఒక గిఫ్ట్ అన్ని శివ భక్తులు అందరికీ సాంగ్ ఎత్తుకుంది. చాలా పెద్ద ఒక ప్లస్ ఈ సినిమాకి. హ్యాట్స్ ఆఫ్ టు యూ. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా స్కోర్ అయింది. సినిమా ఆ సాంగ్ చూస్తున్నప్పుడే అంటే కళ్ళు మూసుకున్నా కూడా సెట్ చూస్తున్నప్పుడే వైబ్రేషన్ ఉంది, దాంట్లో ఒక పవర్ ఉంది. డెఫినెట్లీ ఈ సాంగ్ ఈ పిక్చర్కి బాగా హెల్ప్ అవుతుందని నేను నమ్ముతున్నాను. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ రాజమార్కండయ్య ఇందులో పనిచేసిన ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్కి, టెక్నీషియన్స్ అందరికీ ఆల్ ది బెస్ట్. అండ్ వెంకట్ గౌడ్ గారికి, శ్రీధర్ సార్కి, శ్రీను సార్కి ఈ సినిమా మంచి సక్సెస్ రావాలని, వాళ్ళకి మంచి డబ్బులు తెచ్చిపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే మా బన్నీ సార్
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొలనుపాక గ్రామంలో గల సోమేశ్వర ఫంక్షన్ హాల్లో మంగళవారం భీమనగోని సంతోష్ గౌడ్ యువసేన ఆధ్వర్యంలో స్త్రీ శక్తి స్వయం ఉపాధి సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆలేరు ట్రైనింగ్ ఎస్ఐ విజయ, యువసేన వ్యవస్థాపకులు సంతోష్ గౌడ్లు పాల్గొని మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొలనుపాక గ్రామంలో గల సోమేశ్వర ఫంక్షన్ హాల్లో మంగళవారం భీమగోని సంతోష్ గౌడ్ యువసేన ఆధ్వర్యంలో స్త్రీ శక్తి స్వయం ఉపాధి సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆలేరు ట్రైనింగ్ ఎస్ఐ విజయ, యువసేన వ్యవస్థాపకులు సంతోష్ గౌడ్లు పాల్గొని మాట్లాడుతూ స్త్రీ శక్తి ఉపాధి సంస్థ నుండి ప్రతి మహిళకు ఇబ్బంది కలగకుండా చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడం కోసం కుట్టు మిషన్, ఇస్తరాకుల ప్లేట్ల మిషన్, ఎంబ్రాయిడింగ్ తన సొంత డబ్బులతో అందిస్తానని తెలిపారు. మహిళలకు ఒక ఉపాధి కల్పించాలని ఉద్దేశంతో ఈ సదస్సు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి మహిళ ఈ అవకాశాలను వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బొమ్మల గీత, గడ్డం వనిత, నీలా కవిత, పంజాల సుహాసిని, మోత్కూరి భాగ్యలక్ష్మి, పావని, షేక్ సమ్రీన్, గంగరబోయిన భార్గవి మరియు భారీ ఎత్తున కుట్టు మిషన్ ట్రైనింగ్ మహిళలు, వివిధ సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు. వచ్చే చూడండి, అది ఫస్ట్ మిమ్మల్ని మెచ్చుకోవాలి. ఆ విషయంలో ప్రతి స్త్రీలో కూడా శక్తి ఉంటుందండి. ఆదిశక్తి ఉంటుంది, ఓపికతో ఉన్న శక్తి కూడా ఉంటుంది. ఇప్పటి వరకు మనకి ఇంట్లో వాళ్ళు చెప్పేసి ఏం చెప్తుంటారు, పెళ్లి చేసుకోవాలి, పిల్లలు కానీ అది పని చేసుకోవాలి, ఓపిక ఉండాలని చెప్తుంటారు. కానీ మనలో ఉన్న టాలెంట్ తక్కువసారి మాత్రం వాళ్ళు ఎంకరేజ్ కావచ్చు, అది ఎంకరేజ్ చేయలేరు అందరి పేరెంట్స్ కూడా. సో కాలగమనంలో పెళ్లి చేసుకుంటారు, అత్తగారికి వచ్చేస్తారు, అయిపోతుంటారు. సరే, మీకు ఇప్పటికీ ఇంకొక అవకాశం వచ్చింది. మళ్ళీ సంతోష్ గారు ఒక స్టెప్ ముందడుగు తీసుకున్నారు మీకోసం. అది మంచి ఆలోచన. మీరు నేర్చుకోండి. మీకు ఇప్పుడు ఏమేమి ఉన్నాయి, టైలరింగ్ ఉన్నట్టుంది, ఎంబ్రాయిడరీ వర్క్స్, కంప్యూటర్ వర్క్స్ కూడా ఉన్నాయి, కంప్యూటర్ కోర్సెస్ కూడా ఉన్నట్టుంది. మీ ఇంట్రెస్ట్. చాలా మంది అనుకుంటారు, అరే పెళ్లి అయిపోయింది, జీవితం అయిపోయింది, ఇంకా అత్తిట్లో అంకితం అనుకుంటారు. మీకు మళ్ళీ ఇంకొక అవకాశం వచ్చింది ఇప్పుడు మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి. మీరు ఇంట్లో బ్యాలెన్స్ చేసుకో, ఇంట్లో పనులు చేసుకోండి. ఇదంతా కలిసిపోవడానికి నేను ముందు దాని సంబంధం మనకు ల్యాండ్ ఉన్నా, ల్యాండ్ లేకుండా లీజ్ తీసుకోవడం కొన్ని వేసుకోవచ్చు. నాటుకోవడం మీరు ఒక గ్రూప్గా ఏర్పడి, ఒక గ్రూప్ ఏర్పడి ఒక 10 మంది కలిసి లేదా ఒక 5 కలిసి నాటుకోవడం. పెళ్లి చేసే అత్తగారింటికి పంపించిన తర్వాత కూడా వాళ్ళు ఎప్పటికైతే మన కోసం అయితే చూడరు కదా, మన కోసం అన్న 10 రూపాయలు పెడతాను ముందుకు వచ్చింది. కాబట్టి మనం అందరం ఆలోచించి ఒక ఉద్దేశం తీసుకొని మాకు ఇది కావాలన్నా అని చెప్పి మనం అందరం కూడా అన్నకు సహకరించి మనము ముందుకు వెళ్ళాలని అన్నను కూడా మంచిగా ఈ మంచి ఆలోచన చేసినందుకు ధన్యవాదాలు. మీకు ఇక్కడ 300 మంది వచ్చారు. ముందుగా శ్రీమూర్తులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు, ప్రత్యేక కృతజ్ఞతలు మీ అందరికీ. దానిలో భాగంగా నా వల్ల ఏమవుతుంది, ఏదో మాటలు చెప్పి పోవడం కాకుండా, ఏదో రాజకీయ మీటింగ్ కాకుండా ఒక క్రమశిక్షణతో, ఒక డిసిప్లిన్తో ఏదైనా పని సంకల్ప బలంతో ఒక పని అనుకుంటే ఖచ్చితంగా సాధిస్తామని ప్రతి మహిళని తన చిన్న ఖర్చులకు ఇబ్బంది పడకుండా ఇంట్లోనే ఉంటూ లేదా ఒక కంపెనీగా ఏర్పడి కొలనుపాకల్ని ఒక ఉపాధి కల్పించాలన్న సదుద్దేశంతో నేను ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా నేను ఏం చేశానంటే, నా వల్ల ఏం జరుగుతుంది, నేనేం చేయగలుగుతానని నా యొక్క కొన్ని కార్యక్రమాలు నా వల్ల ఏంటి ముందట ఉంచినను. ప్రతి ఒక్క స్త్రీమూర్తి చేసే విధంగా నేను కంపెనీ పెడితే నా యొక్క బిజినెస్ ఇంప్రూవ్ అవుతుంది, అది నేనే సంపాదించుకోవడానికి జరుగుతుంది తప్ప, నాది నేనే బాగుపడుతుంది తప్ప మిగతా మహిళలకు ఉపయోగపడని ఉద్దేశంతో నాకు అలాంటి మనసు లేదని గుర్తిస్తూ, నాకు 100 కోట్ల ఆస్తులు లేవు, నాకు ఎలాంటి లేదు, నాకు ఉన్న దాంట్లో నేను సంపాదించిన దాంట్లో 25% ఖర్చు పెడతానని, ఆ ఖర్చు మహిళలకు పెడతానని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దానిలో భాగంగా టైలరింగే కానీ, మొగ్గం వర్క్ కానీ, కంప్యూటర్ ట్రైనింగ్ కానీ, డేటా ఎంట్రీ వర్క్ కానీ, మాప్ సంబంధించిన కానీ, పేపర్ ప్లేట్సే కానీ, ఏదైనా ఇలాంటి చిన్న కుటీర పరిశ్రమ సంబంధించిన ఆడవాళ్ళు తనంతలా దాన్ని 2 రోజుల ట్రైనింగ్, 4 రోజుల ట్రైనింగ్తో అయిపోయేదాన్ని వాళ్ళు ట్రైనింగ్ ఇప్పించి
దీనికి సంబంధించిన వస్తువులు, దానికి సంబంధించిన మెటీరియల్, మిషనరీస్ నేనే ఇప్పించి వాళ్ళకి ఈ అవకాశం కల్పించాలని సంకల్ప బలంతో ఈరోజు మొదలుపెట్టిన ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి స్త్రీమూర్తులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళాలి. ఎవరు తీసుకెళ్ళాలి? నేను నా పనిని చేసుకోగలుగుతా, నాకు ఒక అవకాశం ఉంది, సంతోషాన్ని తలుచుకుంటే కాదు, ప్రతి ఒక్క స్త్రీమూర్తి కొలనుపాక ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశంతో కొలనుపాకలో ఉన్న ప్రతి ఒక్క స్త్రీమూర్తి పని చేసుకునే విధంగా, ప్రతి ఇంట్లో చిన్న చిన్న అవసరాలు వెళ్ళిపోయే విధంగా నేను కార్యక్రమం మొదలుపెట్టి. హెడ్లైన్స్ మరోసారి. చేనేత కార్మికుల రుణాలు మాఫీ చేయాలని కోరిన చైర్మన్ దుడుక ఉప్పలయ్య. వరి ధాన్యం ఉత్పత్తిలో దేశంలో నల్గొండను నెంబర్ 1 చేసింది కేసీఆర్ అన్న మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు. సాగర్ ఏరియా ఆసుపత్రిలో ప్రైవేట్ ఆసుపత్రులకు పోటీపడే విధంగా వైద్య సౌకర్యాలు, అధునాతన యంత్ర పరికరాలు ఉన్నాయన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. బైజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. కార్పొరేట్ల కోసమే ఈ యూపీఎస్, టీఎస్, సిపిఎస్, ఈయూ అన్న రాష్ట్ర కార్యదర్శి ఉదావత్ లక్షీరావు. మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ ను ఘనంగా సత్కరించిన విద్యానగర్ కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు. ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన ఆర్టీఓ అధికారులు. ఎర్రారం గ్రామంలోని యూపీఎస్ స్కూల్లో లయన్ మదన్ మోహన్ రేపాల దాతృత్వంలో క్రీడా సామాగ్రి అందజేత. మాతృదేవోభవ అనాథాశ్రమంలో ప్రభుత్వ విప్ ఐలయ్య, పిఆర్ఓ ఆదిమూలం సురేష్ జన్మదిన వేడుకలు. యాదగిరిగుట్టలోనే జై భవానీ జ్యువెలర్స్ ముందు రిలే నిరాహార దీక్ష చేపట్టిన బాధితులు. సత్య న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన కురుమ సంఘం అధ్యక్షుడు ఎగ్గిడి శ్రీశైలం. రామానాయుడు స్టూడియోలో వేట మొదలైంది చిత్రం ఆడియో ఆవిష్కరణ. భీమగోని సంతోష్ గౌడ్ యువసేన ఆధ్వర్యంలో స్త్రీ శక్తి స్వయం ఉపాధి సదస్సు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.